డేవ్ డిపెండెన్సీస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. డేవ్ డిపెండెన్సీస్ అని అంటే సో వాట్ ఎవర్ మనం ఏవైతే ఇక్కడ డిపెండెన్సీస్ ఇస్తున్నామో ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే మన కోడింగ్లో ఉన్న లాజిక్ కోసం యూజ్ అవుతాయి. ఓకేనా? కొన్ని ఓన్లీ డెవలప్మెంట్ పర్పస్ కోసం యూజ్ అయ్యే ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో డెవలప్మెంట్ పర్పస్ కోసం అని అంటే మనకి బిల్డ్ చేయాలి కొన్ని. సో బిల్డ్ చేసే వాటిని బిల్డ్ టూల్స్ అని అంటాం. గ్రంట్, గల్ప్, వెబ్ ప్యాక్ అలా మనకి డిఫరెంట్ డెవ్ డిపెండెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో ఆ డిఫరెంట్ డెవ్ డిపెండెన్సీస్ మనం వేరేగా యాడ్ చేస్తాం అనమాట ప్యాకేజెస్లో. వాటికి వేరియేషన్ ఎలా చూపిస్తామనంటే ఎప్పుడైనా మనం ఒక డెవ్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఒక కమాండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. లెటెస్ట్ సే మనం యాక్చువల్గా యూనిట్ టెస్టింగ్ అనేది రాస్తూ ఉంటాం మన జావా స్క్రిప్ట్ ఫైల్స్కి కానీ ఆర్ఎల్స్ యాంగులర్ కానీ ఆర్ఎల్స్ రియాక్ట్ కానీ. సో ఈ యూనిట్ టెస్టింగ్ అనేది ఎందుకు అనంటే డెవలపర్ టెస్టింగ్ అనమాట. డెవలపర్ టెస్టింగ్ అని అంటే మీరు ఒక అప్లికేషన్ కానీ ఒక చిన్న ఫంక్షన్ని కానీ మీరు డెవలప్ చేశారనుకోండి, యాజ్ ఏ డెవలపర్గా మీరు యూనిట్ టెస్టింగ్ చేయాలి. యూనిట్ టెస్టింగ్ అని అంటే డెవలపర్ సైడ్ నుంచి చేసే టెస్టింగ్. సో టెస్టర్స్ వేరేగా ఉంటారు. టెస్టర్స్ అంటే ఎండ్ టు ఎండ్ చేస్తారు. ప్రతి సినారియో కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో డెవలపర్ మోస్ట్లీ హ్యాపీ పాత్ చెక్ చేస్తారు. హ్యాపీ పాత్ అని అంటే ఓకే, సంథింగ్ ఒక ఫామ్ని ఫిల్ చేస్తున్నప్పుడు ఆ ఫామ్ వాలిడేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా, దట్స్ ఇట్, అంతే. అంతేగాని అందులో రకరకాల స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చి ఒక్కొక్కసారి చెక్ చేయం మనం. సో అలాంటి కేసెస్ కూడా కొన్ని హ్యాండిల్ చేయడానికి మనం యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటాం అనమాట. ఆ స్క్రిప్ట్స్ ఏం చేస్తాయంటే మనం మాన్యువల్గా చేయకుండా ఎప్పుడన్నా బిల్డ్ అనేది రన్ చేసినప్పుడు మనకి యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ కూడా రన్ అయ్యి ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటాయి. మనం రాసిన కండిషన్స్ కొన్ని మాక్ డేటా పంపిస్తాం అనమాట, ఏబిసిడి సంథింగ్ అలా. ఆ మాక్ డేటా ఆటోమేటిక్గా మనం బిల్డ్ రన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్స్కి వెళ్ళి ప్రాపర్ రిజల్ట్స్ వస్తే పాస్ చూపిస్తాయి, ప్రాపర్ రిజల్ట్ రాకపోతే ఫెయిల్ అని చూపిస్తాయి. సో ఇవన్నీ ఆటోమేట్ చేయడం కోసం. ఆటోమేట్ చేయడం అంటే మనం ఎవ్రీ టైం యూనిట్ టెస్టింగ్ చేయకుండా మనం ఒక స్క్రిప్ట్ రాస్తే మనం ఎప్పుడైనా కోడ్ పబ్లిష్ చేస్తున్నప్పుడు మన ఫంక్షన్ ఎవ్రీ టైం రన్ అవుతుంది. ఐ మీన్ బిల్డ్ అయ్యేటప్పుడు అక్కడ ఏదన్నా వేరే వాళ్ళు చేసినప్పుడు ఫంక్షనాలిటీ డిస్టర్బ్ చేస్తే అక్కడ ఫెయిల్ చూపిస్తుంది. ఫెయిల్ చూపిస్తే యూనిట్ టెస్టింగ్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఆ ఫంక్షన్ సరి చేయడమో లేదంటే యూనిట్ టెస్ట్ కేసుని సరి చేయడమో చేస్తూ ఉంటాం. సో బేసిక్గా ఇక్కడ చూస్తే ఆ యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ అని అంటున్నాను కదా. సో ఆ యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ అనేవి మనం యాడ్ చేసేది ఓన్లీ ఫర్ డెవలపర్ పర్పస్, అంతేగాని అప్లికేషన్ కోసం కాదు. అప్లికేషన్ వర్క్ అవ్వడానికి రాసేది ఫంక్షనల్ డిపెండెన్సీస్ చెప్పాలంటే. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ వర్క్ అవ్వాలంటే దానికి ఇలా డిపెండెన్సీస్లో పెట్టుకుంటాం మనం. సో ఇప్పుడు డేట్ అండ్ టైం అనేది మనకి యూఐలో డిస్ప్లే చేస్తున్నప్పుడు డేట్ అండ్ టైం ఒక స్పెసిఫిక్ ఫార్మేట్ కావాలి కాబట్టి మనం ఈ డేట్ అండ్ టైం ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం, రైట్? కానీ మనకి ఇలా యూనిట్ టెస్టింగ్ చేయడం కానీ ఏదైనా బిల్డ్ జనరేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్గా చేసేవి మనం. అంటే అప్లికేషన్కి సంబంధం లేనివి, అవి ఓన్లీ ఫర్ డెవలపర్ పర్పస్. ఓకేనా? అలాంటి వాటిని మనం డెవ్ డిపెండెన్సీస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అందులో నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే జస్ట్ అనమాట. జస్ట్ అనేది యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. సో యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ కోసం మనం జస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో నేను సింపుల్గా ఆ జస్ట్ని ఎలా ఇన్స్టాల్ చేస్తానో చూద్దాం. సి npm ఐఎన్ అన్నా ఇవ్వచ్చు, ఇన్స్టాల్ అయినా ఇవ్వచ్చు. సో npm ఐ జస్ట్, తర్వాత మనం ఇక్కడ స్పెషల్గా ఒక ఎక్స్ట్రా థింగ్స్ ఇస్తాం పారామీటర్స్ లాగా. అవేంటి? -సేవ్ -dev. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే నేను ఇది తీసేసాను అనుకోండి, ఇది తీసేసి ఇన్స్టాల్ చేసేస్తే జస్ట్ కూడా నాకు డిపెండెన్సీస్లోకి వెళ్ళిపోయింది. బట్ యాక్చువల్గా జస్ట్ అనేది యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ కోసం ఉన్న ఒక జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? సో ఈ ఫ్రేమ్వర్క్ ఎందుకు యూజ్ అవుతుంది? ఓన్లీ ఫర్ డెవలపర్ పర్పస్. అంటే డెవలపర్కి యూనిట్ టెస్టింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఈ ఫ్రేమ్వర్క్. సో అందుకని దాన్ని నేను డెవ్ డిపెండెన్సీ లాగే తీసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది అంటే బిల్డ్ జనరేట్ అవుతున్నప్పుడు ఈ ఫైల్స్, దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఆ బిల్డ్ డిస్ట్ ఫైల్ ఏదైతే ఒకటి జనరేట్ అవుతుంది దాని లోపల కన్సిడర్ చేయదు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, npm ఇన్స్టాల్ జస్ట్ -సేవ్ dev అని కొడుతున్నా. ఓకే, సి ఇలా dev అని కొడితే మనకి ఏమవుతుందో చూద్దాం. ఇన్స్టాల్ అవుతుంది, జస్ట్ ఫ్రేమ్వర్క్ ఇన్స్టాల్ అవుతుంది. అండ్ డెవ్లోకి సేవ్ చేయాలి, డెవ్ డిపెండెన్సీ లాగా సేవ్ చేయాలని నేను అనుకున్నాను కాబట్టి -సేవ్ dev అని ఇస్తున్నాను నేను, రైట్? ఇలా ఇస్తే ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, లుక్స్ లైక్
రైట్. డెవ్ డిపెండెన్సీస్ అనేది మీకు ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయింది. అవునా? సో డిపెండెన్సీస్లో మనకి డేట్ అండ్ టైం ఉంది, అండ్ డెవ్ డిపెండెన్సీస్లో జస్ట్ యాడ్ అయింది. సో ఈ డిఫరెన్స్ ఎందుకు అని అంటే, డెవ్ డిపెండెన్సీస్ అర్థమైంది కదా, డెవలపర్ పర్పస్ కోసం, అంటే డెవలపర్కి యూజ్ అయ్యే ఏవైతే ఫ్రేమ్వర్క్స్ కానీ, ఏవైతే లైబ్రరీస్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా డెవ్ డిపెండెన్సీస్లోకి వస్తాయి. అవునా? అండ్ ఏవైతే మనకి కోడింగ్ లోపల కంపల్సరీగా కావాలనుకుంటున్నామో, అంటే అప్లికేషన్ లోపల ఫంక్షనాలిటీ కోసం దానికోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కూడా డిపెండెన్సీస్లోకి వెళ్తాయి. సో బేసిక్గా మెయిన్ ప్రొడక్షన్ బిల్డ్ జనరేట్ అవుతున్నప్పుడు మాత్రం 100% ఇవి కన్సిడర్ చేయదు. సో ఈ ఫైల్స్ ఏవి కూడా ప్రొడక్షన్లోకి వెళ్ళవు అసలు. ఓకే. సో దానికోసం మనం డెవ్ డిపెండెన్సీస్ యూజ్ చేస్తాం. రైట్. ఫైన్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఇక్కడి వరకు? సో మనం ఏం చూసాం ఇప్పటి వరకు? కమాండ్ లైన్ యూజ్ చేసి ఏమేం ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయి అనేవి ఎలా చూస్తాము, అండ్ వాటి వెర్షన్లోకి, అంటే స్పెసిఫిక్ వెర్షన్లోకి ఎలా వెళ్తాం, అలానే ఒక ప్యాకేజ్కి వెర్షన్స్ ఎన్ని ఉన్నాయనేది ఎలా చూస్తాం, ఇవన్నీ కూడా కమాండ్స్ లాగా మనం చూసాం. రైట్. సో ఎవ్రీథింగ్. అండ్ అలానే డెవ్ డిపెండెన్సీస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అండ్ మీకు ఒక చిన్న ఓవర్వ్యూ ఇచ్చాను, అంటే యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక ఓవర్వ్యూ ఇచ్చాను. సో అది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లో కూడా యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ కంపల్సరీగా రాస్తున్నారు, బికాస్ టు అవాయిడ్ రిగ్రెషన్ బగ్స్. సో రిగ్రెషన్లో బగ్స్ వస్తాయి. రిగ్రెషన్ అని అంటే ఒకసారి మీరు ఒక ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ వేరే ఫంక్షనాలిటీ, అంటే ఆ ఫంక్షనాలిటీని ఎన్హాన్స్ చేయడం కోసం ఇంకొంత కోడ్ అనేది యాడ్ చేస్తారు. అలాంటి టైంలో అంతకు ముందున్న కోడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది మళ్ళీ టెస్టింగ్ వరకు వెళ్ళిన తర్వాత తెలియడం కంటే ముందే డెవలపర్ లెవెల్‌లో తెలియడం కోసం మనం యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ ఇంటిగ్రేట్ చేస్తే దానికి ఏమవుతదంటే బిల్డ్ రన్ చేసినప్పుడే స్క్రిప్ట్ పాసా ఫెయిల్ అనేది వచ్చేస్తది. దాన్ని బేస్ చేసుకొని మనం మన కోడ్ అనేది మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాం. రైట్. సో అది ఒక డెవ్ డిపెండెన్సీ. ఓకే.